మాత్రే నమః. 2024 జనవరి నుండి ప్రతిరోజు మన ఛానల్‌లో కూడా దిన పంచాంగం అంటే ప్రతిరోజు రోజువారీ పంచాంగాన్ని చెప్పుకుందాం. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం దీనిని పంచాంగం అంటారు. ప్రతిరోజు ఉండే నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం అంటే అశుభ సమయాలు ఏ మంచికి పనికిరావు. అలాగే ప్రతిరోజు అమృత ఘడియలని ఉంటాయి. ఆ సమయంలో ఏ పని ప్రారంభించినా బాగుంటుంది. అంతేకాకుండా రాహుకాలం, యమగండం ఉంటాయి. అవి కూడా శుభానికి పనికిరావు. ముఖ్యంగా ప్రయాణాలకి పనికిరావు. బాగుండదు. కానీ రాహుకాల సమయం అంటే మనం ఆ సమయంలో నిమ్మదీపం పెట్టుకోవడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ఏదైనా స్తోత్ర పారాయణ చేసుకోవటం వీటికి మంచి సమయంగా ఉంటుంది. ప్రతిరోజు ఏ ఏ సమయాల్లో ఏముంటాయనే దాని గురించి చెప్పుకుందాం. 1/1/2024 స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:32 తిథి పంచమి మధ్యాహ్నం 12:17 వరకు తదుపరి షష్ఠి వారం సోమవారం నక్షత్రం మఖ నక్షత్రం ఉదయం 7:17 వరకు ఉంటుంది. తర్వాత పుబ్బ నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ తెల్లవారుజామున 3:36 వరకు, కరణం తైతుల మధ్యాహ్నం 12:17 వరకు, తదుపరి గరజి రాత్రి 1:24 వరకు, వర్జ్యం సాయంత్రం 4:09 నుండి 5:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:08 వరకు, మరలా 2:36 నుండి మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 2:48 నుండి 4:34 వరకు ఉంటుంది. ఈరోజు పంచమి కనుక ఓం ఆదిశేషాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకున్నట్లయితే అంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నా లేదంటే ప్రతిరోజు పూజ చేసుకోగానే లేకపోతే స్నానం చేయంగానే ఇలా ప్రతిరోజు ఒక మంత్రం చెప్పుకుందాం. ఆ మంత్రాన్ని చదువుకున్నట్లయితే కొంత మన చుట్టూ ఒక మంచి శక్తి అనేది వస్తుంది. ఓం ఆదిశేషాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది.